హాయ్, గుడ్ ఈవినింగ్. నేను మీకు ఈరోజు ఇంకో మూవీ రివ్యూ ఇద్దాం అనుకుంటున్నా. నేను ఏదైనా సరే జెన్యున్ రివ్యూ మాత్రమే ఇద్దాం అనుకుంటున్నా. అది నా కళ్ళతో చూసిన తర్వాత నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నది ఉన్నట్టుగా నా ఒపీనియన్లో అది ఎలా ఉంది అని చెప్పాలనుకుంటున్నా. సో చాలామంది కూడా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ గురించే సెర్చ్ చేస్తుంటారు. సో నాకు కూడా అదే ఇంట్రెస్ట్ అనమాట. నైట్ మా బ్రదర్ చెప్తే ఒక మంచి మూవీ ఉంది అని చెప్తే చూసా. అది సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అనమాట. సో ఒకసారి చూడండి బ్యాక్గ్రౌండ్. ఎవరైనా గుర్తుపడితే నేను చెప్పకముందుకే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మూవీ ఎలా ఉంది అనేది చెప్పేస్తా. సో మూవీ నేమ్ వచ్చేసి గోలం అన్నమాట. మూవీ నేమ్ గోలం. ఇది ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అని ఎక్కడ సెర్చ్ చేసినా కనిపిస్తుంది. అండ్ ఎక్కడ చూసినా కూడా ఆన్లైన్లో మంచి రేటింగ్ ఇచ్చిన మూవీ అనమాట. బట్ బాగుందా లేదా, ఎలా ఉంది ఏంటి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మూవీ అయితే స్టార్ట్ అవ్వగానే మనకు ఒక సాంగ్ వస్తుంది, ఒక ఆఫీస్ కనిపిస్తుంది, ఫ్రెండ్షిప్ కనిపిస్తుంది, అందరు బాండింగ్ మంచిగా సాంగ్లో చూపిస్తారు. అయిన తర్వాత ఎండి ఒక ఆఫీస్ ఉంటుంది. ఎండి నడుచుకుంటా ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోతాడు. పిఎని పిలుస్తాడు. పిఏ వెళ్తుంది, మీ హెల్త్ బాగుందా, ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతాడు. మనకు అక్కడే ఒక అర్థమైపోవాలి, అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. అక్కడ ఒకటి లింక్ ఉందన్నమాట. సో ఆ తర్వాత మనకైతే అప్పుడు ఎవరు అని గుర్తుపట్టలేము. ఆ తర్వాత స్టాఫ్ మొత్తం ఉంటారనమాట. ఉంటే సడన్లీ డోర్ క్లోజ్ అవుతుంది. డోర్లోకి నుంచి సౌండ్స్ ఏవి రావు. ఒక అతనికి తన పిఏకి కాల్ వస్తే సారు పలకట్లేదు అంటే పిలిస్తే పలకడు. పోయి అందరు కలిసి డోర్ కొడతాడు. డోర్ ఓపెన్ చేస్తే అతను చనిపోయి ఉంటాడు. సో డిపార్ట్మెంట్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే కొత్తగా ఐపీఎస్గా సెలెక్ట్ అయి వచ్చిన హీరో ఉంటాడు. అతను ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాడు అనమాట. కానీ ఎక్కడ ఒక క్లూ కూడా దొరకదు. ఒక్కటంటే ఒక క్లూ దొరకదు, ఏది దొరకదు. డాక్టర్స్ అయితే కింద పడి చనిపోయిందా అని అంటారు. బట్ అక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది. సో అసలు అందరికీ ఒక కన్ఫ్యూజన్ అనమాట. అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడా, లేదంటే అనుకోకుండా కింద పడి జారి చనిపోయాడా, లేదంటే ఎవరైనా హత్య చేశారా, హత్య చేస్తే అసలు ఎవరు కారణము, ఎవరు చంపారు, ఎందుకు చంపాల్సి వచ్చింది, అసలు అతనికి ఫ్యామిలీ కూడా ఉండదు. ఒక బ్రదర్ ఉంటారు, అతను ఇక్కడ ఉండడు, వేరే కంట్రీలో ఉంటాడు. అండ్ ఒక ఫ్రెండ్ ఉంటారు, ఒక పార్ట్నర్ ఉంటారు. వాళ్ళకు అవసరం లేదు. అసలు ఎవరు చెప్పింటారు, ఎలా చంపింటారు అని చాలా కన్ఫ్యూజ్ అనమాట. చాలా సస్పెన్స్గా ఉంటుంది. అందరూ ఎవరిని చూసినా కూడా డౌట్ రాదనమాట. ఎవరిని ఎంక్వైరీ చేసినా కూడా ఐపీఎస్ ఆఫీసర్ దొరకరనమాట. సో ఇక్కడే మూవీ మొత్తం ఆ హత్యనా, ఆత్మహత్యనా, చనిపోయిందా, ఎలా చనిపోయిందా అనే చుట్టే స్టోరీ మొత్తం తిరుగుతుంటుంది అనమాట. ఆ ఎంక్వైరీ మొత్తం చేస్తుంటారు ఆ ఆఫీస్ రూమ్లోనే అనమాట. ఆఫీస్లోనే పెట్టేస్తారు వాళ్ళందరినీ. అయితే కొద్దిసేపు అయిన తర్వాత ఇంటర్వ్యూల ముందుకే గుర్తుపట్టే వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేసా, ఆల్మోస్ట్ ఎక్స్పెక్ట్ చేసేసా. ఎవరు చంపింటారు లేదా చంపిరా లేదా అనేది నేనైతే కనిపెట్టేసా. సడన్లీ ఒక ఆమె బ్యాగ్లో నుండి స్లీపింగ్ ట్యాబ్లెట్స్ బయటపడుతుంది. బట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండదన్నమాట. సో ఆమె చంపిందా ఏంటి అనేది చాలా అయితే సస్పెన్స్ ఉంటుంది. తర్వాత కొద్దిసేపటికే ఆల్మోస్ట్ గెస్ చేసే వాళ్ళు గెస్ చేస్తారు. నాకు కొంచెం అక్కడ ఏంటో ఈజీగా అర్థమైపోయింది కదా, ఇంకేముంటుందిలే అని అనిపిస్తుంది. తర్వాత కూడా ఇంకా స్టోరీ చాలా ఉంటుంది. తర్వాత ఎలా ఏంటి అనేది చూపించింది విధానం చాలా బాగుందన్నమాట. చాలా ఆ విధానం చూస్తే ఎవరైనా షాక్ అవుతారనమాట. సో ఇంకా తర్వాత హీరోకి కొత్త కొత్త విషయాలు తెలుస్తుంది. స్టోరీ ఎలా మలుపు తిరుగుతుంది, అసలు ఏమవుతుంది,
గోలం మూవీకి ఉన్న మీనింగ్ ఏంటి, లాస్ట్కు కొన్నిసార్లు హీరో పక్కలో ఉన్న పోలీస్ వాళ్ళని అనుమానించాల్సి వస్తుంది. సో అసలు ఎట్లా చంపిరు, లేదంటే కింద పడి చనిపోయిందా, సో ఆ చంపిన విధానం ఎట్లుంది. సో నాకైతే గెస్ చేసే వాళ్ళు మధ్యలోనే గెస్ చేస్తారు. నేను అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయినా. బ్యాక్గ్రౌండ్ సౌండ్ కూడా మూవీకి తగ్గట్టు ఉంది కానీ మరీ హైలైట్ అయితే నాకు అనిపించలేదు. స్క్రీన్ ప్లే బాగుంది, స్టోరీ కూడా బాగుంది. బట్ స్టోరీ నా ఒపీనియన్లో మాత్రమే స్టోరీ పెద్ద కొత్త స్టోరీ అయితే ఏమనిపించలేదు. బట్ కొత్త కాన్సెప్ట్ ఉంది, కొత్త స్టోరీ లేదు కానీ కొత్త కాన్సెప్ట్ అయితే ఉంది. ఆల్మోస్ట్ చాలా మందికే నచ్చుతుంది. నేనైతే మీడియం అని రేటింగ్ ఇస్తున్నా. మరీ హై కాదు, మరీ లో కాదు, మీడియం. చూడొచ్చు. సస్పెన్స్ థ్రిల్లర్స్ మూవీస్ అన్నీ అయిపోయి చూడాలి అనుకునే ఒక మంచి మూవీస్ చూడాలి అనుకుంటే ఈ గోలం మూవీ చూసేయచ్చు. సో ఫైనల్లీ అయితే డైరెక్టర్ అనేది మంచిగా తీసాడు మూవీ. అండ్ స్టోరీ బాగుంది, అండ్ స్క్రీన్ ప్లే బాగుంది, బ్యాక్గ్రౌండ్ సౌండ్ బాగుంది, హీరో యాక్టింగ్ బాగుంది, హీరో కూడా చాలా బాగున్నాడు. ఇంకా సోది పాటలు ఫైట్స్ ఇవి ఏవి ఉండవు అనమాట. సాంగ్స్ ఒక సాంగ్ ఉంటుంది, ఫైట్స్ ఏవి ఉండవు. ఇంకా ఆఫీస్లో చనిపోయిన పర్సన్ అండ్ అక్కడ ఉన్న ఎంప్లాయీస్, దీని చుట్టే స్టోరీ తిరుగుతుంది అనమాట. బట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూసే వాళ్ళకు, ఎక్కువగా చూడని వాళ్ళకు, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూడని వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది, కొత్తగా అనిపిస్తుంది. రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే యావరేజ్ అనిపిస్తుంది. నాకైతే ఫైనల్లీ అయితే యావరేజ్ అనిపించింది. సో చూడాలనుకున్న వాళ్ళు చూడండి. మీకు ఎలా అనిపించిందో మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి అండ్ ఎంకరేజ్ చేయండి. కొత్త కాబట్టి కొంచెం నచ్చకపోయినా అడ్జస్ట్ అవ్వండి. ఇంకా మంచి మూవీస్ గురించి మీ ముందుకు తీసుకొస్తా. ఇది ఓటీటీలో రన్ అవుతున్న మూవీ అనమాట. ఎక్కడ ప్లే అవుతుంది అంటే అమెజాన్ ప్రైమ్లో. ఇది ఒక మలయాళం మూవీ అనమాట. కొన్ని లాంగ్వేజ్లలో డబ్బింగ్ చేశారు. తెలుగులో చూసాను నేను, తెలుగులో అవైలబుల్లో ఉంది. సో గుర్తుపెట్టుకొని అమెజాన్ ప్రైమ్లో ఉంది. మూవీ నేమ్ వచ్చేసి గోలం మూవీ, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అనమాట. ఆల్మోస్ట్ డిసప్పాయింట్ అయితే చేయదు, బాగుంది. నాకు మాత్రమే యావరేజ్ అని చెప్తున్నా. సో 10కి నేనైతే ఒక 6 రేటింగ్ ఇస్తా 10 పాయింట్స్కి. మీరెన్ని పాయింట్స్ రేటింగ్ ఇస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టాటా బై బై. ఇంకో మూవీతో మళ్ళీ వస్తా.